సైబర్ క్రైమ్ అనేటువంటిది ఏదో రూపంలో మనం చూస్తూనే ఉన్నాం. అది ఓటీపీ ద్వారా మీ తెలిసిన వాళ్ళకు కూడా తెలియచేయాలి. ఎందుకంటే మన బాధ్యత ఇది. ఎందుకంటే సైబర్ క్రైమ్ అనేది మీ ఇంట్లోనో మా ఇంట్లో అని కాదు. ఇది ఇండియా వైడ్గా తీసుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నాం మనం. కాబట్టి గవర్నమెంట్ అనేది దీని మీద సీరియస్ యాక్షన్ అనేటువంటి ఒక దాన్ని డిజైన్ చేయడం జరిగింది. మనకి అసలు ఎలా ఏంటనే దాని గురించి కొంచెం వివరంగా మనకి తెలియజేస్తారు. జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా 1930 కాల్ చేయమని చెప్పండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్పండి, అవేర్నెస్ చేయండి. 1930 సార్ చెప్పారు కదా 1930. అదేవిధంగా అది కస్టమర్ కేర్. ఇన్ కేస్ అది బిజీగా ఉంది, ఇండియా వైడ్స్ నెంబర్ అది. ఇన్ కేస్ అది బిజీగా ఉందనుకోండి, ఆన్లైన్లో పోర్టల్ ఉంది, cybercrime.gov.in అనే పోర్టల్ ఉంటుంది. పోర్టల్ ఏంటి? cybercrime.gov.in అనే పోర్టల్ ఉంటుంది. అందులో కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ఉమెన్ రిలేటెడ్ కంప్లైంట్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఉంటుంది, నాన్ ఫైనాన్షియల్ ఉంటుంది. మన చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి జగదీష్ గారు, డిఎస్పీ గురజాల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Good morning to the esteemed faculty here and the media persons, and to all the college students over here. Very good morning. Hello, Nandaru. So already, yeah, I'm fine too. Thank you. So main reason రావడానికి సైబర్ క్రైమ్ రిలేటెడ్ అవేర్నెస్. ఇందాక నేను మీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతున్నప్పుడు వెరీ క్లియర్లీ చెప్పారు, బిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, కోర్ కంప్యూటర్ రిలేటెడ్ కూడా దే ఆర్ ప్రొవైడింగ్ కోర్సెస్ టు అని అన్నారు. రష్ కానీ ఏదైనా కానీ అయితే వెళ్ళండి, గుడ్. అవ్వకపోతే ఆలోచించండి. ఎప్పుడైనా కానీ మీరు ఫోన్ లో మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత ఆబ్వియస్లీ నెక్స్ట్ ఏం చేద్దాం, ఒక ఫోటోనే కదా పంపించు ఏం కాదు, ఒక వీడియోనే కదా పంపించు ఏం కాదు అని వాళ్ళు అంటారు. మీరేమనుకుంటారు, నేను పెళ్లి చేసుకోబోయే అతనే కదా ఏం కాదులే అని అనుకుంటారు. బట్ వాట్ ఇఫ్ ఇట్ డజంట్ గో ఇన్ దట్ వే? మీలో చాలా మంది స్టూడెంట్స్ ఈ సైబర్ క్రైమ్ కి ఎఫెక్ట్ అయి ఉంటారు. దాదాపు రాయలసీమలో ఎక్కువ మంది, దాదాపు 200 కోట్ల రూపాయలు ఆ విధంగా వసూలు చేయడం జరిగింది. తర్వాత ఆ ఫొటోస్ పంపించిన వాళ్ళు లేరు, ఆ ఫొటోస్ తీసుకొని మనీ పంపించిన వాళ్ళు లేరు అన్నమాట. కాబట్టి ఇటువంటి క్రైమ్స్ ఉంటాయి. ఈ క్రైమ్స్ కి మీరు డబ్బుల కోసం ఎవరు ఫ్రీగా ఎవరు ఒక 1000 రూపాయలు పెడితే మళ్ళా 1000 ఇస్తామనేది అది బూటకము గుర్తుపెట్టుకోవాలి. అది అందరూ కూడా, మీరు కూడా మీ పెద్దోళ్ళకి లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి మీ విషయాల మీద మీరు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు చదువుకున్నాడు కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈనాడు ఈటీవీ వాళ్ళు ఈరోజు మన కాలేజీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషదగ్గ విషయం. వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తాను.